మా ఆయన చనిపోయింది, యాసిడ్ తాగి చనిపోయింది. ఎందుకు? సాంచలు నడుపుతాడు ఆయన. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి పని లేదు, ఏం లేదు. ఇంట్లో ఇబ్బందులు, అప్పుల బాధ, పొదుపులు ఉన్నాయి, చిట్టీలు ఉన్నాయి, శ్రీనిధి ఉంది, అన్నీ కట్టాలని. ఈయన ఎన్ని రోజులు గవర్నమెంట్ చదివిండు పెద్ద కొడుకు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రైవేట్లో వేసినాం. ఆయన బుక్కులు అడిగిండు, అందరు పుస్తకాలు కొనుక్కున్నాడు డాడీ అంటే అదేంటి కొనిచ్చడానికి సైకిల్ కొందామన్నా, పుస్తకాలు కొనాలన్నా వీటికి కూడా డబ్బులు లేక ఒక వారం నుంచి బాగా ఆయన ఆలోచించుకొని ఇట్లా చేస్తున్నాం. ఎక్కడ అడిగినా ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదని ఎవ్వరు ఒక 1000 రూపాయలు కూడా ఇచ్చేటట్టు లేదు. ఇప్పుడు మనం అడిగి చూసినాం, పొదుపులైన ఒక్కరు కూడా లేవు, పనులు నడుస్తలేవు, ఏం నడుస్తలేవు ఏమంటే వీడేమో డాడీ అందరు కొనుక్కున్నారు పుస్తకాలు, నాకు లేవు వీడని. ఇక అట్లా ఇంత ఘోరంగా అవుతుందని ఒక 4 రోజులైతే బాగా ఇక ఏం చెప్పినా వినకుండా ఆయనే గిట్లయింది, ఇల్లు యుత్తే గిట్లు ఉంది, పిల్లలు వేరేసరికి గిట్లయింది. ఆ సాంచలు నడిచినప్పుడు మంచిగా ఉన్నాము, వచ్చినాయి అవి కట్టుకొని చదువు అట్లా. ఎన్నేళ్ళ నుంచి చేస్తుండే అమ్మ ఈ పని మీ ఆయన? అదే ఆయన మా పెళ్ళైన నుంచి సాంచలు నడుపుతారు. 16 ఏళ్ళు ఇప్పుడు మా పెళ్ళై 16 ఏళ్ళ నుంచి సాంచలే. ఆయనే పెళ్ళి కాకముందు భీములు నింపిండట సాంచలకు సంబంధించి. ఆయన నుంచి అయితే నడపడానికి పోతాడు, మంచిగా ఎత్తాడు పని. ఇంతకుముందు 6 నెలల కంటే ముందు కొంచెం మంచిగానే ఉండనా? ఇప్పుడు 6 నెలల నుంచి ఇట్లాంటి పరిస్థితి అయిందా? అంతకుముందు చీరలు ఉన్నప్పుడు ఇక్కడ చీరలు నడిచాయి, మంచిగా పగారం మంచిగా వచ్చింది. వారంకి 5,000 6,000 వస్తే మంచిగా ఇంట్లో పిల్లలు చదువుకొని ఆ బుక్కులు అడిగి ఏవైనా. ఇప్పుడు బుక్స్లు అడిగి ఎవ్వి కొని ఇట్లా ఏదన్నా అడిగితే కొనకుండా అయిపోయింది పరిస్థితి 6 నెలల నుంచి పని లేక. అట్లా ఇక ఆయనే బాగా బాధపడి ఇక ఏమనుకున్నాడో ఇక ఎన్ని రోజులు ఉన్నా ఇట్లనే అని ఇంత అడిగొచ్చిండు. బార్లు అడిగిండు, హోటళ్ళు అడిగిండు, పెట్రోల్ బంకులు అడిగిండు. ఆయనకు చదువు రాలేదు. ఎక్కడికైనా ఏం చదువుకున్నావు అని అడిగిండు. ఈయన ఏ చదువు రాదు, నడితే సాంచలే నడవాలి, లేకుంటే ఏది లే. ఆఖరికి హోటళ్ళకు కూడా పోతే వాళ్ళు రోజు 150 రూపాయలు ఇచ్చిందంతే. ఇస్తే గింత నడిపినప్పుడు గంత పని చేసి 150 వేయని అట్లా అన్నాడు. అట్లా ఎక్కడికైనా అన్నిట్లో బాధపడ్డాడు పనికి. నేను నడుపుకున్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు గిట్లయినా బాగా బాధపడ్డాడు. అట్లా ఆయన ఒక 1 నెల నుంచి అయితే ఇక ఇంత లోపలికే తప్ప పని ఇక నడవయని మొన్న టీవీలలో అన్నిలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలేదు, కరెంటు బిల్లులు కట్టక ఎవరు కట్టక వాళ్ళు కడితేనే మీకు నడితే చెప్పారు. అట్లా అయ్యి ఇక ఆయన బాగా ఆలోచించినాడు. నాకు ఒక పని వస్తుంది ఆయనకు, ఏడు అడిగినా చదువు లేక ఎవ్వరు ఏ పని ఇవ్వలేరు. అట్లని ఇక బాగా బాధపడి ఇక నువ్వు మా బాత్రూమ్ కానీ వేయండు, మనం బాత్రూంలో తాగుతాడని అనుకోం కదా మేడం, యాసిడే ఉంది అందులో. అది తాగి ఈయన ఇంట్లో ఉన్నాడు. ఈయన నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చాను, స్కూల్కి పోలేదు ఆ రోజు. నీళ్ళు ఇవ్వమంటే నేను వచ్చేసరికి అయితే అక్కడ వాంతి చేసుకుంటూ ఇక పోయినాం. మేము తొందర హాస్పిటల్ తీసుకుపోతే యాసిడ్ కక్కియ రాదట, అది పేగులు కొరికేసింది. ఇక వాళ్ళు ట్రై చేసారు కానీ అది కొరుకుతుందట యాసిడ్. అట్లా ఎన్ని రోజులు ఉండే హాస్పిటల్ ఉన్నాడా? పొద్దున్న పోయేసరికి సాయంత్రం వరకు చనిపోయాడు. పొద్దున్న 11 తాగిండు, 9 వరకు ప్రైవేట్గా తీసుకుపోయేంత స్తోమత మాకు లేక వరంగల్ కోతారా మరేక అడిగితే మాకు ఆ హాస్పిటల్కే డబ్బులు లేకుండే తీసుకుపోను. అట్లా ఎప్పుడన్నా అనేది అమ్మ 6 నెలల్లో ఎప్పుడన్నా అన్నాడా, ఏమన్నా అన్నాడా? పని లేదు, ఇట్లా అయిపోయాయి, ఇట్లా అవుతుంది చెప్తుండా? చచ్చిపోయే ముందు 2-3 రోజుల ముందు అట్లా ఏమన్నా మాట్లాడింది? ఇక ఈ చాలా అయ్యేటట్లేవు, చాలా ఏ పని అడిగొచ్చినా కానీ వాళ్ళు ఆయనకి ఇక నచ్చలేదు. ఇక ఆయనకు ఒక సాంచలు వస్తాయి కదా, ఏది అడిగినా చదువు అడగబట్టి ఏ పిల్లల్ని ఎట్లా పెంచాలి ఇదే ఆలోచిస్తుండే. ఈయన మంచిగా చదువుకుంటాడు, నా కొడుకును చదివించేంత కూడా లేకుండే అని బాధపడ్డాడు, బాగా బాధపడ్డాడు. పోనీ తీయను గవర్నమెంట్లో వేద్దాం కాలేజీలో అయితే తీయని అనుకుని ఇక ఆయన మనసు ఎంత బాధపడ్డాడో కానీ చదివేటోనికి చదివిపియ్యనంత ఘోరంగా అయిపోయింది నా బతుకు అని బాగా బాధపడ్డాడు. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి అయితే ఏ పని మొత్తమే లేకుండా
ఇంట్లో బాగా ఇబ్బంది అయింది. ఎక్కడ ఏది అడిగినా ₹1 పుట్టలేదు. నేను బాగా బాధపడ్డా. అట్లా నువ్వు ఉండేనా ఇంట్లోనే? నేను లేను, కాలేజ్కి అయినా ఆయన అప్పటికి మా కాలేజ్ హాఫ్ పీరియడ్ అయిపోయింది. మా అన్న వచ్చి ఇట్లా సార్కే తీసుకుపోయాడు. ఆయన దావకాళ్ళకు పోతే నాకు అప్పుడు ఆ విషయం తెలిసింది, ఇట్లా తాగిండని. అప్పటి నుంచి ఇట్లా అంటే రోజు అట్లాగే రోజు మొత్తం ఫుల్ డిప్రెషన్లోకి, అది 6 months నుంచి వాళ్ళకి అట్లనే మొత్తం డిప్రెషన్. అది పని లేదు ఎప్పుడు గదే. మేము చెప్పాం మా మమ్మీ ఉంది కదా ఏదో ఒక నడుస్తుంది అని. మేము ఎంత ఇంట్లో చూస్తున్నాం, మా ఒక ఫోన్ సరితే గవర్నమెంట్ కోతా అన్న అద్దురా, నువ్వు ప్రైవేట్లోకి పోయి నేను చూసుకుంటా అని అన్నాడు. కానీ తర్వాతగా పోయినా ఇక ఆ రోజు కాలేజ్కి అయినా ఇక మళ్ళీ మధ్యాహ్నం మ్యాచ్ చేసిన వాళ్ళే ఇంకంతే. మా డాడీ చెప్పిన వాళ్ళకో నేను చదివిస్తుంది పోరా అని అన్నాడు, కానీ అట్లా చేసుకున్నాడు. 25,000 అడిగిలు ఒక్క సంవత్సరానికి. ఎక్కించిండు కానీ తర్వాత ఇక బాగా బాధపడ్డట్టున్నాడు. ఈయన చూస్తే ఈయన చదివేటట్టున్నాడు. ఇక గవర్నమెంట్లో ఎత్తే ఈయన ఫ్యూచర్ ఎట్లుంటాడు, మంచిగా చదువుతాడు మేడం. 9.3 వచ్చింది అని మంచిగా చదివేటోనికి గిట్ల అయిందని ఒకట్లనే ఆలోచించి మొత్తం ఇక పని లేకనే సాంచాలు నడవకనే ఇదంతా బాగా